ఈ సంతాన స్వామి యొక్క మాతృమూర్తి. ఆ మహానుభావుని యొక్క కన్న తల్లి అంత గొప్ప ఆదర్శ భావజాలను కలిగినటువంటి యొక్క శక్తి సంపన్నుని 9 మాసాలు గర్భంలో మోసినటువంటి యొక్క వీర చరిత ధీర వనిత శ్రీ నారాయణ గారి. ఏం పేరు అమ్మ పేరు? నారాయణ. ఆమె చాలా అమాయకురాలంట. కొడుకుని చాలా గాఢంగా పెంచి ఎందుకంటే అన్ని చిరవయసులో పోయాడు. ఎప్పుడు కొడుకు విధానం చేసేవాడని చెప్పి తల్లి కొడుకునేదంట. ఏట ఎలా తయారయ్యావు, ఏట విధానం చేస్తున్నామంటే ఆ రోజు తల్లికి తెలియలేదు. భవిష్యత్తులో ఆ కొడుకు ఒక పీఠాధిపతి అవుతాడు, ఆ కొడుకు మహాసాధుగా అయిపోతాడు, ఆ కొడుకు సంతానం స్వామి అవుతాడు, ఆ కొడుకు చిరస్థాయిగా మిగిలిపోతాడు, ఆ కొడుకు శ్వాసశిలా విగ్రహం సమాజానికి దారి చూపుతాడని తల్లికి తెలియలేదు. కానీ ఆ తల్లి ఈ రోజు గమనించింది. ఆ గమనించింది కాబట్టి ఇప్పుడు పీఠంలో నేను వస్తానని చెప్పి ఆమె నిర్ణయం చేసుకుని చిన్నస్వామి కాంటపడింది. నాకు వెళ్తుంది ఈ మహానుభావుని కన్నవాళ్ళు ఎవరు, ఈ మహానుభావుని పుట్టించిన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళతో అంత గొప్పని చెప్పాడే స్వామి సంతానం సార్. తల్లిదండ్రులు ఎక్కడ ఎవరు కలిసి ఒక్కసారి చూస్తే బాగుంది అనుకున్నాను. చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్కడ వారి యొక్క జాడలు. నేను రోజు స్వామి డైరీ చూస్తుంటాను ఖాళీ ఉండేటప్పుడు. ఆ డైరీలన్నీ పెద్ద ట్రాక్ ఉంటాయి, అవన్నీ కూడా వేసి నేను చూస్తుంటే 1986 ఆయన కబాలి రాసిన డైరీలో సమతానంద స్వామి వారి అమ్మ, మా తాతమ్మ, ఆ మూలమైనటువంటి అమ్మ కూడా జరిగితే దాన్ని చాలా బాగా చేయించి ఇవాళ ఆమె యొక్క చిత్రపటాన్ని కూడా ఆవిష్కరణ మీ అందరి ముందు చేస్తారు. ఈ సమతానంద స్వామి యొక్క మాతృమూర్తి, ఆ మహానుభావుని యొక్క కన్న తల్లి అంత గొప్ప ఆదర్శ భావజాలను కలిగినటువంటి యొక్క శక్తి సంపన్నుని 9 మాసాలు గర్భంలో మోసినటువంటి యొక్క వీర చరిత ధీర వనిత శ్రీ నారాయణ గారి.